క్రాన్స్ వ్యాధికి శాశ్వత విముక్తి ఇదే. నమస్కారం. ఆల్రెడీ క్రాన్స్ వ్యాధితో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టే ఈ వీడియోను చూస్తున్నారని నాకు అర్థమైంది. అందుకే టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఈ వ్యాధిని తగ్గించడానికి ఆయుర్వేదం ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. క్రాన్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా ఉంటాయి. ఈ సమయంలో ఉండే కొన్ని సాధారణ లక్షణాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. క్రాన్స్ వ్యాధితో బాధపడేవారు తీవ్రమైన డయేరియా లేదా అతిసారంతో రోజుకి 10 నుండి 20 సార్లు మోషన్స్ కి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మోషన్స్ లో రక్తం, మ్యూకస్ పడటం వంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడతారు. వాటికి తోడు అలసట, కడుపు లేదా పొత్తి కడుపులో నొప్పితో బాధపడడం వంటి సమస్యలు వారికి మరింత బాధ పెడుతూ ఉంటాయి. తరచూ మోషన్స్ అవడం వల్ల ఏదైనా తినాలన్నా కూడా వారికి భయంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా తింటే మోషన్ కి వెళ్ళవలసి వస్తుందేమో అని, ఎలాంటి ఆహారం ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అని సరిగ్గా తినడం కూడా మానేస్తుంటారు. దీనివల్ల బరువు కూడా తగ్గిపోతుంటారు. సాధారణంగా ఇలాంటి లక్షణాలు అల్సరేటివ్ కోలైటిస్ వ్యాధిలో కూడా కనబడుతూ ఉంటాయి. వీటిని ఐబిడి లేదా ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ అని అంటారు. అసలు ఏంటి క్రాన్స్ వ్యాధి అనే విషయానికి వస్తే, ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన ఇమ్యూనిటీ పొరపాటున మన అవయవాల పైననే దాడి చేయడం అని అర్థం. మనం ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. ఆ తర్వాత చిన్న పేగులోకి ప్రవేశిస్తుంది. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలన్నిటినీ గ్రహించిన తర్వాత మిగిలిన పదార్థం పెద్ద పేగులోకి వెళ్తుంది. అక్కడి నుండి వ్యర్థ పదార్థాలు మలం రూపంలో బయటికి విసర్జించబడతాయి. అయితే ఈ చిన్న పెద్ద పేగుల్లో ఇన్ఫ్లమేషన్ లేదా వాపు కనిపించిన పుండ్లు తయారైన వీటినే ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అంటారు. ఇందులో క్రాన్స్ డిసీజ్ లేదా క్రాన్స్ వ్యాధి, అల్సరేటివ్ కోలైటిస్ ప్రధానమైనవి. ఈ రకమైన వ్యాధులకు అల్లోపతిలో సాధారణంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే మందులు అంటే ఇమ్యూన్ సిస్టమ్ సప్రెసర్స్ లేదా బయోలాజిక్స్ మరియు యాంటీబయాటిక్స్ వంటి మందులతో చికిత్స చేస్తారు. దాంతో కూడా ప్రయోజనం లేదంటే చివరాఖరికి సర్జరీని సూచిస్తారు. ఈ చికిత్సల వల్ల మోషన్స్ తగ్గుతాయి, మోషన్స్ లో మ్యూకస్ రక్తం పడడం తగ్గుతుంది. కానీ ఇవన్నీ క్రాన్స్ వ్యాధిని పూర్తిగా తగ్గించడానికి కాదు, కేవలం నిర్వహించడానికి మాత్రమే సహాయపడగలవు. తాత్కాలిక ఉపశమనం కోసం లక్షణాలను నిర్వహించడం కంటే పూర్తిగా తగ్గించుకోవడమే మంచిది కదా. ఫలితంగా మీరు మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని కూడా తిరిగి పొందగలుగుతారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్రాన్స్ వ్యాధికి ఆయుర్వేదం ఏ విధంగా విముక్తి కలిగిస్తుందనేది ఇప్పుడు నేను చెప్తాను. పురాతన మరియు సంపూర్ణ వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదం జీర్ణ వ్యవస్థ యొక్క సంరక్షణకు గొప్ప ప్రాధాన్యతనిస్తుంది. ఎందుకంటే మన శారీరక మరియు మానసిక ఆరోగ్యం యొక్క పూర్తి సమతుల్యతకి ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ చాలా అవసరం. ఆయుర్వేదం ప్రకారం మన జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటే ఆహారం ద్వారా మనం తీసుకున్న పోషకాలు కణజాలాలను అంటే సప్తధాతువులు ఉత్పత్తి చేయగలవు. ఒకవేళ జీర్ణక్రియ బలహీనంగా ఉంటే కండరాలు, రక్తం, ఎముకలు మరియు నరాలతో సహా శరీరంలోని అన్ని కణజాలాలు బలహీనంగా తయారవుతాయి. అలాగే ఎటువంటి వ్యాధికైనా సులువుగా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం క్రాన్స్ వ్యాధి పిత్తజ గ్రహణి లేదా రక్తజ యొక్క ప్రవాహంతో సంబంధం కలిగి ఉంటుంది. పిత్తజ గ్రహణి అంటే పిత్తదోషం యొక్క అసమతుల్యత వలన ఉత్పన్నమయ్యే వ్యాధులు. రక్తజ గ్రహణి అంటే రక్తంలోని అసమతుల్యత వలన కలిగే గాయాలు. గ్రహణి అనేది ఒక రకమైన జీర్ణ రుగ్మత. ఈ బలహీనమైన జీర్ణాగ్ని, దాన్నే మందాగ్ని అంటాము. దానివల్ల శరీరంలో ఆమము పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఆమ అంటే మన శరీరంలో జీర్ణం అవ్వకుండా మిగిలిపోయిన ఆహారం లేదా వ్యర్థ పదార్థం. కాబట్టి జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు పిత్తదోష అసమతుల్యతకి దారితీసే కారం, ఉప్పు, పులుపు వంటి ఆహారాలను తీసుకున్నప్పుడు పిత్తజ గ్రహణికి దారితీస్తుంది. అలాగే వేడి వాతావరణం, మద్యపానం, ధూమపానం, నాన్ వెజ్, పులియబెట్టిన ఆహారం వంటి వాటిని ఎక్కువగా గురి కావడం వల్ల పిత్తజ గ్రహణి మరింత తీవ్రతరం
కారణం అవుతుంది. క్రాన్స్ వ్యాధిని శాశ్వతంగా దూరం చేయడానికి ఆయుర్వేదం ముఖ్యంగా అగ్నిదీపన అంటే ఆకలిని ప్రేరేపించడం, అలాగే పచనం అంటే ఆమమును నేరుగా డీటాక్స్ చేయడం, గ్రాహిణి అంటే మిగిలిపోయిన ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయడం, మరియు వ్రణరోపణ అంటే పేగులలో ఏర్పడిన పుళ్లను నయం చేయడం, దాంతోపాటు స్తంభన అంటే మలంలో రక్తం పడటాన్ని ఆపడానికి చేసేటువంటి చికిత్సలపై దృష్టి సారిస్తుంది. వీటితో పాటు క్రాన్స్ వ్యాధిని దూరం చేసే పంచకర్మ డీటాక్సిఫికేషన్ చికిత్సలు ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. అందులో మొదటిది మృదు విరేచనం విధానం అనేది మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపడానికి ఉపయోగపడే ఒక ప్రత్యేక మార్గం లాంటిది. అలాగే ఇది పేగులకు శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను సెల్యులార్ స్థాయి నుండి తొలగించేస్తుంది. రెండవది వస్తికర్మ అంటే మెడికేటెడ్ ఎనీమా అని అర్థం. క్రాన్స్ ద్వారా దిగువ జీర్ణవాహిక ప్రభావితమైతే దాన్ని నయం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన చికిత్స వస్తి చికిత్స అని చెప్పవచ్చు. సరైన మందులతో వస్తి చికిత్స చేస్తే పేగులలో ఉన్న కూడా తగ్గిపోతుంది మరియు పెద్ద పేగు యొక్క ఇన్ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది. మూడవది స్నేహ స్వేద పూర్వ ఆస్థాపన వస్తి అంటే అభ్యంగం మరియు స్వేదన తర్వాత చేసే ఎనీమా అని అర్థం. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా మరియు వెచ్చని నూనెతో చేసే ఎనీమా వల్ల పేగుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు కూడా ఇలాంటి చికిత్సలు తీసుకొని క్రాన్స్ వ్యాధిని తగ్గించుకోవాలి అని అనుకుంటే వర్ధన్ ఆయుర్వేద మీకు సరైన ఎంపిక. ఎందుకంటే గత 25 ఏళ్లుగా ఉత్తమమైన ఆయుర్వేద సేవల ద్వారా 1,00,000 మందికి ఐబిడి చికిత్సను అందించి మెరుగైన ఫలితాలను పొందారు. ఇది కూడా ఎటువంటి పెయిన్ కిల్లర్, సర్జరీలు మరియు దుష్ప్రభావాలు లేకుండా ఆలస్యం చేసి ఐబిడి సమస్యలను తీవ్రతరం చేసుకోకుండా వెంటనే 2 రాష్ట్రాల్లో ఉన్న మా 5 బ్రాంచీల్లో ఒకదాన్ని సంప్రదించి మీ ఐబిడి సమస్యలను దూరం చేసుకొని మీ సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.